ఏబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఎంఆర్ఎఫ్ యూనియన్ ఎన్నికల్లో కార్మికుల సంక్షేమం కోసం చుక్క గుర్తుకు ఓటు వేసి కితుచుక్క రాములును గెలిపించాలని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో యూనియన్ ఎన్నికల సందర్భంగా సీటు అభ్యర్థి చుక్క రాములు ఎంఆర్ఎఫ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం యాజమాన్యం వేధింపులపై పోరాడాలన్న, ఉద్యోగ భద్రత సాధించాలన్న సిఇటియు అభ్యర్థి చుక్క రాములుకు ఈ నెల 28వ తేదీన జరిగే ఎన్నికల్లో చుక్క గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సంగారెడ్డి చౌరస్తాలో నిర్వహించిన ఈ సమావేశంలో సిఇటియు నాయకులు, ఎంఆర్ఎఫ్ కార్మికులు పాల్గొన్నారు. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆధారాలు లేకపోతే దాని నుంచి ముట్టుకోకపోతే మంచిదనేది నేను పర్సనల్గా తీసుకునేటటువంటి విషయం. ఈ 2 సంవత్సరాల్లో మన కార్మికులు ప్రతిపక్ష పాత్రను 3వ స్థానంలో ఇచ్చారండి. అగ్రిమెంట్ల గురించి ఇప్పటికే మాట్లాడారు. అయితే మనకంటే ముందు ప్రతిపక్షంలో ఇంకొక ఆయన ఏం చేసి మరి 2 సంవత్సరాలు అది మనం తర్వాత మాట్లాడాలి. ఇప్పటికీ అనేక విషయాలు చెప్పారు. కానీ సిఐటిగా మనం ఏం చేసినాం, మనకు కూడా 300 రోజులు వేసి మనల్ని ఆదరించినటువంటి కార్మికులు మన మధ్యలో ఉన్నారు. అంటే సిఐటి మీద అగ్రిమెంట్ జరిగింది, గంపకు అమౌంట్ పంపించారు. సర్వీస్ లో ఉన్నటువంటి దాని ప్రకారము ₹1,00,000, 80,000, 70,000 లంసమ్ అమౌంట్ గా పంపించినటువంటి పరిస్థితి. ఇక మన కార్మికుల నుంచి నేను చిన్న మాట్లాడుతున్నాను చెప్పేసి అనొద్దు. పేసిప్ తీసుకుంటే కూడా సపోర్ట్ చేయబెట్టుకుంటామో తీసుకుపోయి దొరుకుతున్నా అని ఓడేస్తున్నటువంటి పరిస్థితి. నాతో పాటు చాలా మందికి కనీసము పేసిప్ మీద కూడా దాన్ని చూసుకున్నామనేటువంటి ఆలోచన లేనటువంటి ఈ విషయంలో కొంచెం మన్నించండి. కార్మికుల గురించి చిన్నగా మాట్లాడేందుకు. అయితే లంసమ్ అమౌంట్ మనకు అగ్రిమెంట్ సంబంధించినటువంటి లోన్ అమౌంట్, మనకు రావాల్సినటువంటి ఏరియల్స్ అన్ని కలిపి గంపగుంతలో 1,20,000, 1,30,000 నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ మీటింగ్లో, సంగారెడ్డి మీటింగ్లో పాల్గొంటున్న ఎంఆర్ఎఫ్ విలాసులు అందరికీ కూడా నేను పేరు పేరున నా తరఫున, సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున, మన ఎంఆర్ఎఫ్ సిఐటి యూనియన్ తరఫున మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులు మాట్లాడారు, వర్షం పడి వెలిసినట్టుకుంది పరిస్థితి. ఇప్పుడు నేను మాట్లాడానంటే ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో మాట్లాడారు మనోళ్ళు. అందుకని మన సైన్యం బలంగానే ఉన్నది, మనం యుద్ధం గెలుస్తున్నాం. అది మాత్రం ఎందుకంటే మనం ఎవరికి తీసిపోయే పరిస్థితులే లేవు. మనకు బుర్ర ఉన్నది, కండబలం ఉన్నది, అన్నిటికంటే గుండె బలం ఉన్నది. అందుకని మనల్ని ఎవడు ఓడించేటువంటి శక్తి లేదని చెప్పి మాత్రం నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక విషయానికి వద్దాం. మన కంపెనీ ఈ సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ప్రైవేట్ పరిశ్రమలలో పెద్ద కంపెనీ. బిహెచ్ఎల్ కంటే కూడా మనకే ఎక్కువ ఓటింగ్ ఉంది. ఇప్పుడు చూస్తే బహుశా బీడీఎల్ మనం సమానంగా ఉన్న పరిస్థితి. మరి ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క పరిస్థితి ఏమిటి? ఇది ఇప్పుడు ప్రశ్న. ఏదో సామెత ఉంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకని శ్రీశ్రీ మహాకవి చెప్పిండు. ఎప్పుడు ఎంఆర్ఎఫ్ కార్మికులు ఎంతసేపు ఎవరో వస్తారు ఏదో చేస్తారనేదే తప్ప నిజమేంటిది అనేది వాళ్ళు గ్రహించే పరిస్థితి లేదు. అందుకే నష్టపోతున్నాం. మనం నష్టపోవద్దని చెప్పేసి ఇవాళ మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఏం తెలియమైతే లేదు. ఇది డమ్మీ ఎన్నికలు అంటే పోటీ చేసేటోళ్ళు కూడా డమ్మీలే కదా, అవునా కదా? డమ్మీ ఎన్నికలలో పోటీ చేసేటోళ్ళు డమ్మీలా కాదా? అయ్యా మేమైతే డమ్మీలా కాదు. సిఐటి అనేటువంటిది. రెండో విషయం, ఇవి అగ్రిమెంట్ ఎన్నికలు కావు. 4 పోటీ చేస్తున్నారు. ఇప్పుడు 4లో ఒక ఆయన బలంగా చెప్తున్నాడు ఇది అగ్రిమెంట్ ఎన్నికలు కావు. ఒక ఎన్నికల అగ్రిమెంట్ కాకుండా ఉంటాయా? ప్రతి ఎన్నిక, ప్రతి నాయకుడు కూడా బలపడితేనే కదా అగ్రిమెంట్ బలమయ్యేది. ఎవరైనా ఒక రైతు, ఇప్పుడు రోహిత్ కార్తీ రేపు వాన కొట్టంగానే ఇతరులను తీసుకొని పెడతాడా? ఎవరైనా ఎక్కువ మంది వ్యవసాయం తెలుసుకోవాలి. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి చెప్తాను ఉదాహరణ. పెడతాడా? ముందు భూమి సదం చేసుకోవాలి, విత్తనాలు తెచ్చుకోవాలి, ఎరువులు చూసుకోవాలి, అదం చూడాలి, చూసి కదా విత్తనం పెట్టి చెప్పేది ఎట్లుందంటే, ఇక ఒక నాయకుడిని అగ్రిమెంట్ కోసం తెచ్చి బొమ్మ నిలబెట్టాలట. అక్కడికి ఏం తెలుస్తుంది? ఎవడన్నా కలసాం నింపేటోడు అయితే
ముందు నేల మీద గట్టిగా నిలబడడం చూసుకున్న తర్వాత కదా సాంగ్ చెప్పేది. యుద్ధం చేసినోడు ఏం చేస్తాడు? ముందు చూసుకుంటాడు కదా. తెలుసు వామం చేయడం అంటే ఏంటి? ఫస్ట్ కుస్తీ కొట్లాడు ఎవడు పోయి మీరు చూడండి, టీవీలలో కుస్తీలు కొట్లాడే కుస్తీ పోటీలలో చూస్తే పోవడమే వాడు కుస్తీ కొట్లాడతాడా? ముందు ఎక్సర్సైజ్ చేస్తాడు, ఆక్సిజన్ తీసుకుంటాడు, శరీరాన్ని అంతా ఒక దారిలో పెట్టుకుంటాడు, తర్వాత కదా కుస్తీ కొట్లాడేది. అంటే అగ్రిమెంట్ అని అంటే ఇక వేరే ఎలక్షన్కి అసలు అగ్రిమెంట్కి సంబంధం లేదని చెప్పేసి దాన్ని అంత తక్కువ చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం ఇది. మీ కంపెనీ నుంచి చలామణి అయితే తప్ప నాకు తెలిసి ఏ కంపెనీలు ఎవడినడి మాట మీ దగ్గర వినిపిస్తున్నారు కొంతమంది. అంటే వాళ్ళకి తెలుసు అన్నట్టు మా కార్మికులకు ఏం చెప్పాలో అని చెప్తుంటాడు నాతో. నాన్న మీకేం తెలుసు అన్నా? నాకు తెలిసి వీళ్ళకి ఏం చెప్పాలో అని చెప్పి. ఇదా నువ్వు చెప్పేది? ఇదేనా? ఇవాళ నేను చెప్తున్నాను. ఎట్లా చేస్తాడు సుబ్బరాములు అగ్రిమెంట్ అంట? ఎట్లా చేస్తామయ్యా? మేనేజ్మెంట్ కూర్చోబెడతాం, ఆఫీస్ మేరలను తీసుకుపోతాం, చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇస్తాం, చర్చలు జరుపుతాం, లేబర్ డిపార్ట్మెంట్ పోతాం, జేసీఎల్ దగ్గర సంతకం పెడతాం, గేట్ మీటింగ్ లో కార్మికులకు చెప్తాం. కార్మికులను ముంచి చేయవాడు నాకు రెండోసారి ఇయ్యాడు కదా అగ్రిమెంట్. సార్ 4/5 ఒకసారి అయిపోయింది నింపు అని అంటారు. అంటారా చెప్పండి. మనకు రెండోసారి కూడా ఇచ్చారు, మళ్ళీ నువ్వే అగ్రిమెంట్ అన్నారు. రెండోసారి కాదు, ఇందాక మన సోదరులు చెప్పినట్టు రేపు 3వసారి కూడా మాకే వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అది ఇవాళ సిఐటి గొప్పతనం. మరి మనకు 19 సెప్టెంబర్ 2022లో ఈ అగ్రిమెంట్ అయితే మేము చార్టర్ ఆఫ్ డిమాండ్ ఎప్పుడు ఇచ్చినాం? 11/5/2022 ఇచ్చినాం. అంటే సెప్టెంబర్లో అనుకోండి, ఈ నెల మీకు గుర్తుపెట్టడానికి చెప్తున్నాను. ఇప్పుడు సెప్టెంబర్ మనం ముందట ఉందిగా, సెప్టెంబర్లో అగ్రిమెంట్ అయిపోతుంది అంటే మేలు ఇచ్చినాం. ఇప్పుడు మేనే కదా ఇది. అంటే ఎన్ని నెలల ముందు ఇచ్చినట్టు? 4-5 నెలల ముందు ఇచ్చినాం. లెక్క చేసుకోండి మీరు. మేనేజ్మెంట్ మాకు లెటర్ జూన్లో ఇచ్చింది. మీ చార్టర్ ఆఫ్ డిమాండ్ రిసీవ్ చేసుకున్నాము, అందింది మాకు. మావి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని కలిపి మాట్లాడదాము, చర్చలు పెడతామని చెప్పేసి మాకు జూన్లో లెటర్ ఇచ్చింది. మరి అగ్రిమెంట్ ఎప్పుడైపోయింది ఈ కంపెనీలో? 29 సెప్టెంబర్ 2022కి అయింది. అంటే 19వ తారీఖు నాడు, సెప్టెంబర్ 19వ తారీఖు నాడు అగ్రిమెంట్ తీరిపోయింది, గడువు అయిపోయింది దాన్ని. 29 సెప్టెంబర్ నాడు లేబర్ డిపార్ట్మెంట్ లో సంతకం పెట్టాం కూడా ఉన్నాయి. మరి ఇది అగ్రిమెంట్ అంటారా? దీన్ని మీరు ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి అని చెప్పేది. పోయినసారి ఎన్నికలు మార్చిలో జరిగినాయి, 2 ఏళ్ళు అయిపోయినాయి. మార్చిలో జరగలేదు కదా, మళ్ళా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే నెల మే 28కి జరుగుతున్నాయి. అంటే 2 నెలలు పట్టిందా లేదా? ఎవరు మేము ఆపలేదు కదా, అందరం పోయి కొట్లాడినాం, అందరం తొందరగా పెట్టమన్నాం, అందరం లేబర్ కమిషన్ దగ్గరికి పోయినాం, అందరం రికార్డులు సబ్మిట్ చేసినాం. ఎవ్వరం కూడా దీనికి ఆలస్యం చేయలేదు. కానీ 2 నెలలు అయితే పట్టింది కదా. ఒకవేళ వాళ్ళ వాదన ప్రకారం అనుకుందాం, ఇప్పుడు కాసేపుగా నేను ఇంకో డైరెక్షన్ చెప్తాను మీకు. ఇప్పుడు వాళ్ళ ప్రకారము మీ అగ్రిమెంట్ ఎప్పుడైపోతుంది? 30 జూన్ 2027కి అయిపోతుంది, అవునా? ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడైతున్నాయి? 25 మేలు అవుతున్నాయి. అంటే 2 నెలల 2 సంవత్సరాల 2 నెలలకు అయితే అనుకుందాం. ఇప్పుడు అయినట్టే మళ్ళీ అయితే చుక్క గుర్తుకే జిందాబాద్ సిఐటియు సిఐటియు సరే గ్రామీణ గారి నాయకత్వం వెంకటరామరెడ్డి ఎక్కడన్నా స్టేజ్ దగ్గర రాగలరు. వెంకటరామరెడ్డి డైరెక్టర్ మెకానిక్ కలీల్ గారు. హలో 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 కలీల్ గారికి స్వాగతం పలుకుతున్నాం. యూనియన్ తరఫున జగన్ గారికి యూనియన్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు.